నైట్ లేట్‌గా నిద్రపోయి, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే బ్రహ్మముహూర్తం అంటారు చూడండి. బిట్వీన్ సన్‌రైజ్‌కి ఒక 30 మినిట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టుగా. ఆ టైంలో లెయ్యాలి అనంటే మనకెంత ఎలా ఉంటదో మీకు తెలుసు. బట్ ఆ టైంలో లేసి నేను యాక్టివ్‌గా రికార్డ్ చేయాలంటే ఇంక నాకెలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి. ఓకే. నౌ లెట్ అస్ బిగిన్ ది షో. ఆల్రెడీ ఒకటి వీడియో అప్‌లోడ్ చేశా. అప్పుడే నాకు మైండ్ అంతా ఇట్లే ఉండింది. బట్ ఓకే. థిస్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ సక్సెస్. జర్నీ. సక్సెస్ అంటే అదేదో అంటారు గదా! టార్గెట్ కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. నౌ వి ఆర్ డిస్కసింగ్ 22-2024 జీడీ ఎగ్జామినేషన్ 2024 అండ్ ఫోర్త్ షిఫ్ట్ ఇది సంథింగ్ 5 పీఎం టు 6 పీఎం. ఓకే. లెట్ us come back to our English section. Okay. Mm. Yep. Part D, English. In the following question, out of the four alternatives, best expresses meaning of idiom and phrase. A stick in the mud. ఇది మనం చూసాం. రైట్. ఇది మీరు చూసారు. మీకు అర్థమవుతుందా? మన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌లో ఇది డిస్కస్ చేసాం. నౌ a person with no character, a person with any fear, without any fear, a person who resists change. రైట్. a stick in the mud అని అంటే a person who resists change. చేంజ్ నా వల్ల కాదు అనే వాళ్ళని ఈ ఇడియంతో మనం చెప్తాం. అగైన్ రిపీటెడ్ వన్. మనం డిస్కస్ చేసిన ఇడియం అండ్ ఫ్రేజెస్. ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్ అనేదానికి ఇడియం అండ్ ఫ్రేజ్ అడుగుతున్నారు. ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్, లోపలికి చెప్పుకోకుండా వచ్చేవాళ్ళు లేకుండా ప్రైవేట్గా డిస్కస్ చేసేది ఏంటి? రన్ అవుట్ ఆఫ్ స్టీమ్, ఆన్ ద ఫెన్స్, త్రూ థిక్ అండ్ థిన్, బిహైండ్ ద క్లోజ్డ్ డోర్స్. క్లోజ్డ్ డోర్స్ వెనకాల అంటేనే కదా ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్ అనే మీనింగ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ అమాంగ్స్ట్ ఫోర్. అ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ గెట్ క్లీన్ ప్యూర్ వాటర్. మన టెన్సెస్ కాన్సెప్ట్ ఉంది కదా, ఒకవేళ మీరు న్యూబీ అయితే హ్యావ్ బీన్ తర్వాత ఏం రావాలి? V1+ing రావాలా? V1+ing ఉంది కావాలి అని అంటే ఉందా? లేదు కాబట్టి ఇది కాదు కదా. అండ్ మోర్ ఓవర్ వాట్ ఇస్ దిస్? హ్యాస్ బీన్ తప్పు. హ్యావ్ బీన్ V1+ing. రైట్. ఈజీ క్వశ్చన్. ఈజీ. నెక్స్ట్ ఎర్రర్ అడుగుతున్నారు, లేకపోతే నో ఎర్రర్ అంటున్నారు. కన్జ్యూమర్స్ సమ్ టైమ్స్ హ్యాస్ అ గుడ్ ఎబిలిటీ. తప్పు. అయిపోయింది. కన్జ్యూమర్స్ అనేది ఎవరు? ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకేం రావాలి? ప్లూరల్ వర్బ్ రావాలి. ఆన్సర్ ఇస్ కన్జ్యూమర్స్ హ్యావ్. ఇక్కడ ఎర్రర్ ఉంది. ద హార్న్ ఆఫ్ ద కార్ అహెడ్ వాస్ డాష్ బై ద రెసిస్టెన్స్ ఆఫ్ థిక్ ఎయిర్. కార్ యొక్క హార్న్ వాజ్ సంథింగ్ అంట. దేనివల్ల? రెసిస్టెన్స్ ఆఫ్ థిక్ ఎయిర్. ఇది మీరు న్యూస్ చూస్తూ ఉంటే, లేదంటే మీరేదైనా చదువుతూ ఉంటే తప్ప మీకు అర్థం కాదు. డైరెక్ట్‌గా నేను ఆర్టిఫిషియల్‌గా ఒక బుక్ తీస్తా, వొకాబ్ అన్నీ పిడిగొట్టేసి నేను ఎగ్జామ్‌కెళ్ళిపోతా అనే వాళ్ళని చెక్ పెట్టడానికి ఈ క్వెషన్. రైట్. హార్న్ ఆఫ్ ద కార్. లైట్ అయితే డిమ్ అవుతుంది. మనిషి అయితే ఫెయింట్ అవుతాడు. హార్న్ మ్యూట్ అవ్వచ్చు. హార్న్ మఫుల్డ్ అవ్వచ్చు. మీలో కొంతమంది అతి తెలివి ఉంటుందనమాట పాజిటివ్‌గానే. వాళ్ళేమనుకుంటారు, ఓకే. అర్థం కానిదే కరెక్ట్ అయ్యుంటుందేమో అని. కొన్నిసార్లు తప్పు కూడా అయ్యుంటుంది. ఆన్సర్ ఇస్ మఫుల్డ్. రైట్. మ్యూట్ అనేది కూడా కొంతమంది పెడతారు. అయినా వాళ్ళ తెలివే నాకు కూడా తెలివి ఉంటుందని. ద థింగ్ ఈజ్ ఇక్కడ ఏది తెలివైనోళ్ళు, ఎవరు కాదనేది కాదు. ఎవరికి కరెక్ట్ ఆన్సర్ తెలుసనేసి. ఈ రెండిటి ఆన్సర్ తెలియాలి అనంటే యూ హ్యావ్ టు గెట్ టు వాట్ ఇస్ దిస్? ఓన్ ఇట్. మనం థర్డ్ పాయింట్ అనుకుంటా. ఓనింగ్‌లోనే వస్తుంది. ఇది మీరు వింటూ ఉన్నప్పుడు అర్థమవుతుంది. విజిలెంట్‌గా ఉంటారు చూడండి. ఏది విన్నా, ఏది చూసినా, ఏది ఆలోచించినా మీకు రివిజన్ అండ్ అప్డేషన్ అవుతుందనేసి. వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. ఎందుకు అంటే చదవడం ఒక్కటే మ్యాటర్ కాదిక్కడ. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ విత్ జీడీ, థింక్ అబౌట్ యువర్ సీజీఎల్. నౌ మ్యూట్ అనేది ఎప్పుడొస్తుంది? హార్న్ నేనంతకు నేను దాన్ని జీరోకి చేస్తే అప్పుడు అది మ్యూట్ అంటాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ థిక్ ఎయిర్ వల్ల నేను హార్న్ కొడితే ఎంత ఇంటెన్సిటీతో వినపడాలో అది అంత వినిపించట్లేదని ఎక్కడొస్తుంది? రెసిస్టెన్స్ ఇస్ అ నెగెటివ్ వర్డ్. ఎంత ఇంటెన్సిటీతో వినిపించాలో అంత వినిపించట్లేదు అని చెప్పడానికి, ఇంటెన్సిటీ తక్కువైందని వాడడానికి ఒకే ఒక వర్డ్ ఉంది. దట్ ఈస్ మఫుల్డ్. ద కౌ హ్యాపీలీ రికవర్డ్ ఎంటైర్లీ ఎఫికసీ అనే దానికి యాంటనిమ్. మీరు కోవిడ్ సిచ్యువేషన్లో ఎఫికసీ అనే వర్డ్ చూసింటారు కదా. ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ యొక్క ఆపోజిట్ వర్డ్. ఇన్అడిక్వసీ, వర్చ్యూ, ఎఫెక్ట్. ఇట్ ఈస్ ఇన్అడిక్వసీ. ఎఫికసీ అనే వర్డ్ మీరు బాగా విని ఉంటారు. ఎందుకంటే మీరు వాట్ ఇస్ వాట్ ఐ మీన్ టు సే కోవిడ్ సిచ్యువేషన్లో ఇంట్లో కూర్చొని మీరు వాట్ ఇస్ దిస్ న్యూస్ ఛానల్స్, వాట్ ఇస్ దిస్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ మీరు చదివినంటే, మీకు చూసినంటే మీకు అర్థమయ్యేది. ఓకే.
ఇన్అడిక్వసీ ఇక్కడ ఆపోజిట్ అడిగారు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ అంటే సినానిమ్ అప్రోప్రియేట్. యూ మస్ట్ డాష్ యువర్ డిఫీట్ నౌ యాజ్ యు ఆర్ లెఫ్ట్ అప్ విత్ నో సైడ్ సోల్జర్స్. ఎప్పుడైనా డిఫీట్ని యాక్సెప్ట్ ఆర్ అడ్మిట్ చేయాలి. ఇది రెండోసారి వస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. డెఫర్ కాదు, బై చేస్తారా డిఫీట్ని గెట్ చేస్తారా? డిఫరెన్సెస్ ఉన్నాయా డెఫర్ చేసేకి? నో, అడ్మిట్ చేస్తారు. యూ హ్యావ్ టు అడ్మిట్ యువర్ ఓన్ డిఫీట్. దిస్ ఇస్ ఇట్. ఇది రెండోసారి చెప్తున్నా. దే డాష్ అ మెమో టాస్క్ అహెడ్ ఆఫ్ దెమ్. దే డజ్ రాదు, ఎందుకంటే వాళ్ళ ముందుంది అని చెప్తున్నారు. దే నీడ్సా, ఎస్ వచ్చింది అని అంటే సింగులర్, తప్పు. దే హ్యాజ్ వస్తుందా, దేకి రాదు, దే హ్యావ్. ఆన్సర్ మీకు గ్రామటికల్గా సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ తెలిసిన ఆన్సర్ పెట్టేస్తారు. ఐ యామ్ నాట్ ద మోస్ట్ వైజెస్ట్ పర్సన్. ఇక్కడే మీరు చూసేసేయాలి ఎర్రర్ ఉంది అని. మోస్ట్ వస్తుంది, వైజెస్ట్ వస్తుందా, తప్పు. మోస్ట్ వైజ్ రావాలి లేదా వైజెస్ట్ రావాలి. ఆన్సర్ ఇస్ దిస్. ఎర్రర్ అక్కడ ఉంది. A successful outcome could ultimately lead to its use in autonomous planetary rovers and robot aircraft. ఓకే, సక్సెస్ఫుల్ అవుట్కమ్ అనేది అల్టిమేట్గా దేనికి లీడ్ అవుతుంది? అబ్స్ట్రక్ట్ అవ్వదు, ఎందుకంటే సక్సెస్ఫుల్ అన్నారు కాబట్టి. యునానిమస్ అవ్వదు, ఎందుకంటే అన్నిట్లో ఒకటని చెప్పట్లా. ఆక్లూడ్ అవ్వదు. ఇట్ ఈస్ ప్లానెటరీ రోవర్స్ గురించి చెప్తున్నారు. ఇండిపెండెంట్ అటానమస్ అనే దానికి సినానిమ్ ఏంటి? ఇండిపెండెంట్ ప్లానెటరీ రోవర్స్ అండ్ రోబోట్ ఎయిర్క్రాఫ్ట్. దట్స్ ఇట్. మీన్స్ ఓకే, సినానిమ్ అడుగుతున్నారు. ఫెంటాస్టికల్లీ, స్కాంటీలీ కాదు, స్కేర్స్లీ కాదు, నామినల్లీ కాదు. ఆన్సర్ ఫ్యాబ్యులస్లీ. ఇది కొద్దిగా మీకు ఐడియా ఉన్నా మీరు చెప్పేస్తారు, రైట్? కానీ ఆన్సర్ ఓకే ఈజీ. మీరు ఇక్కడ ఏం గమనించాలి? సింపుల్. ఇక్కడ మీరు ఫ్యాబ్యులస్లీ అని పెట్టేస్తారు ఎగ్జామ్ అయితే, కానీ ఇక్కడ మీరు అనాలిసిస్ చేస్తున్నారు. స్కాంటీలీ అండ్ స్కేర్స్లీ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ స్కేర్స్లీ, వాట్ ఈస్ స్కాంటీలీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? అస్సలు లేదు అని అంటే ఏమంటారు? కొంచెం ఉంది కానీ రిక్వైర్డ్ అమౌంట్ లేదు అని అంటే ఏం చెప్తారు? దీని మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది? దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు అనేసి మీరు దీన్ని అప్డేట్ చేసుకోవాలి నోట్స్లో. ఇది ఇచ్చాడు ఇక్కడ అంటే రేపొద్దున ఎక్కడో దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయిగా. దేర్ ఈజ్ నో నీడ్ టు జంప్ టు అండ్ అగైన్ డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఇది నాకు ఎవరు మీలో ఎవరు జెన్యున్ అనేది నాకు అర్థమవుతుంది. ఐ నో గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి కావాలి, కానీ ఎందుకు కొంతమందికి వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్. దో మీరు కమెంట్ చేయకపోయినా ఐ కెన్ అగ్రీ, బట్ కమెంట్ చేస్తే నాకు తెలుసుకుంటా నేను 100 మందిలో ఒకరు మీరు ఉన్నారు అనేసి. దట్స్ ఇట్. బట్ కొంతమందికి ఎందుకు వస్తుందంటే ల్యాక్ ఆఫ్ అప్డేషన్. దేర్ ఈజ్ నో నీడ్ టు జంప్ టు అ కంక్లూజన్ సో సూన్. ఎస్, రెసిస్టెన్స్ కాదు, ఇంక్లూజన్ ఇది కాదు, కంక్లూజన్. జంపింగ్ టు వాట్ అంటే కంక్లూజన్ వస్తుంది. ఇది స్టాండర్డ్ బిట్ ఆఫ్ ఎస్ఎస్సి A+B² లెక్క. 1000 years ago బాయ్స్ అండ్ గర్ల్స్ డిడ్ నాట్ లెర్న్ టు రీడ్. డిడ్ తర్వాత ఏమొస్తుంది? V1. డిడ్ తర్వాత V1 రావాలి, ఇక్కడేమో V3 వచ్చింది. తప్పిది. ఆన్సర్ ఎర్రర్ ఇక్కడ ఉంది. ఓకే, నో ఎర్రర్ ఉందా లేదా? ద సిస్మిక్ జోనింగ్ డిస్ప్లేడ్ అంట. సిస్మిక్ జోనింగ్ వస్తుందా? జోనింగ్ వచ్చింది అని అంటే తప్పక్కన దాని యొక్క ఆబ్జెక్ట్ కూడా రావాలి. సో దిస్ ఇస్ ఇట్. ఇక్కడ జోనింగ్ కాదు, ఆన్సర్ జోన్. ద సిస్మిక్ జోన్ డిస్ప్లేడ్. ఆన్సర్ ఇక్కడ జస్ట్ అట్లా అయిపోతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. నో స్పెల్లింగ్ ఎర్రర్స్. వీ లేదు, వర్ లేదు. డిస్ఇల్యూషన్డ్. డబల్ ఎల్ ఉండాలి. ఉందా? ఉంది. డబల్ ఎల్ ఉందా? ఉంది. డబల్ ఎల్ ఇల్యూషన్డ్. సింగిల్ ఎల్, ఇది తప్పు. వెన్, వీ, సా, హౌ, ద, మూవీ, ఇది తప్పు. MOUVIE వస్తుందా? తప్పు. నెక్స్ట్ స్టార్, యాక్టెడ్, ఇన్, రియాలే, తప్పు. ఒకటి తప్పుపోయింది. ఆన్సర్ ఇస్ 2, ఎందుకంటే థర్డ్ ఫోర్త్ కూడా తప్పుపోయినాయి. సెకండ్ వన్. నీతోటి నడిచే. ఓకే, the IMD had dash a warning regarding a heat wave for March 8th and 9th for Goa. ఇది చూస్తే మీకేమర్థమవుతుంది? ఒకటి, వీళ్ళు న్యూస్ పేపర్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నారు. రెండోది, దే ఆర్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా. ఎందుకంటే March 8th 9th గురించి ఇక్కడ ఇస్తున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోండి. March 20th జరిగింది, ఇది March 8th 9thలో వచ్చిన ఆర్టికల్. నౌ కరెంట్ అఫైర్స్ ఎంతవరకు అప్డేట్ కావాలి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. జీకేలో వాట్ ఇస్ దిస్, ఈ మంత్లో నుంచి వచ్చిన క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. దే ఆర్ వెరీ మచ్ అప్డేటెడ్. ఇట్ ఈస్ దట్ వీఆర్ లాగింగ్. మనం 10-20 యూట్యూబ్ వీడియోలు చూస్తాం ఎప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చూడాలి అనేసి. ఇట్ ఈస్ ద మోడల్ పేపర్స్, PYQs మనకి చెప్పకనే చెప్తాయి డైరెక్ట్గా, మనకే అర్థం కావు. ద IMD హ్యాడ్ డాష్ అ వార్నింగ్. ఎప్పుడైనా మీరు న్యూస్ చూస్తే మిటిగేటెడ్ అంటే తగ్గించారనా? నో. ప్రొడ్యూస్డా? నో. ఇష్యూడా? డిస్ట్రిబ్యూట్ అయితే చేయలేదు. వార్నింగ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారా? వార్నింగ్ని ఇష్యూ చేస్తారు. వార్నింగ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. ఆన్సర్ ఇస్ థర్డ్ పాయింట్.
నెక్స్ట్ la 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 la. The warning said, with the strengthening of easterly winds, okay, clear sky, okay, with the strengthening of easterly winds, clear sky and dash and delay in setting time of sea breeze. Okay, చూద్దాం. With the strengthening of easterly winds, clear sky and dash. Okay, dash and clear sky conditions, clear sky phases, complications, adjustments. Clear sky ని అడ్జస్ట్ చేయరు. క్లియర్ స్కైని క్లియర్ స్కైలో కాంప్లికేషన్స్ ఉండవు. క్లియర్ స్కైలో ఫేజెస్ అంటే దీని తర్వాత అది అన్నట్లు ఉండవు. క్లియర్ స్కై కండిషన్, ఇది వెదర్లో కండిషన్స్ ఉంటాయి. క్లియర్ స్కై కండిషన్స్ అండ్ డిలే ఇన్ సెట్టింగ్ టైం. పర్ఫెక్ట్. అగైన్ ఆప్షన్స్ చూసి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. క్లియర్ స్కై కండిషన్స్ డిలే సంథింగ్. ద మ్యాక్సిమం టెంపరేచర్ ఓవర్ గోవా ఈజ్ లైక్లీ టు రిమైన్ 4 to 6 degrees centigrade డాష్ దాన్ ఇట్స్ నార్మల్ వాల్యూ. దాన్ వచ్చిందంటే మనం డిస్కస్ చేసాం ఫస్ట్ 2 సెట్స్లో. దాన్ వచ్చింది అంటే అడ్జెక్టివ్ రిలేటెడ్ కాబట్టి కంపారిటివ్ డిగ్రీ వస్తుంది. దాన్ అంటే కంపారిటివ్ డిగ్రీ, ఇది కాదు, ఇది అడ్వర్బ్, ఇది సూపర్లేటివ్. ఆన్సర్ ఇస్ దిస్. బ్లైండ్గా వెళ్ళిపోతాం. హయ్యర్ దాన్ ఇట్స్ నార్మల్ వాల్యూ. ఇది ఈజీ. ఇది మీ యొక్క లేజర్ టైప్ ఫోకస్ ఉండాలి. Now, persistence of these conditions is likely to satisfy the criteria of a heat wave over Goa dash Thursday. అట్ అనేది దాని మీద, ఇన్సైడ్ కాదు, ఓవరా దానిపైన కాదు, ఆన్ థర్స్డే రోజున. ఖతం. బై దిస్ వీ కంప్లీట్ ద వాట్ ఇస్ దిస్ సమ్ షిఫ్ట్. ఐ డోంట్ నో, బట్ ఎస్ దిస్ ఇస్ ఇట్. దీంట్లో మీ అప్డేషన్స్ 10% ఖచ్చితంగా ఉండింటే దీన్ని మీరు అప్డేట్ చేస్తున్నారా లేదా అండ్ మీరు కమెంట్ చేస్తే మీ వాట్ ఇస్ దిస్ నేమ్ నాకు జెన్యున్గా తెలుస్తుంది. 100 మందిలో ఒకరు స్టాండ్ అవుట్ అవ్వారా లేదా అనేది మ్యాటర్ అవుతుంది. ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. గుడ్ డే.